అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఈరోజు మన రెసిపీ వీడియో వచ్చేసి అసలు చేదు లేకుండా ఎంతో రుచికరంగా ఉండే కాకరకాయ వేపుడు. ఒక్కసారి ఈ పద్ధతిలో మీ ఇంట్లో ట్రై చేయండి. ముందుగా అరకిలో కాకరకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి దాని మీద ఉన్న పచ్చని పాటుని లైట్గా తీసేయండి. ఎక్కువగా తీయాల్సిన అవసరం లేదండి, కాస్త లైట్గా తీసుకుంటే సరిపోతుంది. తోలును తీసేశాక ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా ఉప్పు పసుపును వేసి ఈ కాకరకాయ ముక్కలకి బాగా పట్టే విధంగా పట్టించుకోవాలి. కాకరకాయ ముక్కలకి మనం ఉప్పు పసుపు ఈ విధంగా పట్టించి కాసేపు మూతను పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ కాకరకాయ వేపుల్లోకి కావలసిన ఒక చిన్న కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఎండి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసి ఒక్కసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఎంత స్పైసీ తింటారో దాన్ని బట్టి కారాన్ని వేసుకోండి. కొద్దిగా పసుపు, 10 నుంచి 15 దాకా వెల్లుల్లి రెప్పల్ని వేసుకోండి. పెద్ద వెల్లుల్లి అయితే ఒక 10 వేసుకోండి, చిన్నవి అయితే 15 దాకా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కాస్త కచ్చా పక్కాగా గ్రైండ్ చేసి ఈ కారాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉప్పు పసుపు ఈ కాకరకాయ ముక్కల్ని తీసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కల్లో నుంచి నీళ్ళను తీసేసుకోవాలి. కాకరకాయ ముక్కల్లో నుంచి నీళ్లను పిండి తీసుకోండి. కాకరకాయ ముక్కల్లో నుంచి మనం ఈ విధంగా నీళ్లను పిండి తీసేసుకుంటే అస్సలు చేదనేదే ఉండదు మనం కాకరకాయని తినేటప్పుడు. ఇలా నీళ్ళన్నీ పిండేసుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసుకోండి. ఆ నీళ్ళు అనేవి మనకి పనికిరావు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముక్కల్ని తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడయ్యాక తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. తాలింపుని కాస్త వేగనివ్వండి. మీ దగ్గర కొద్దిగా కరివేపాకు ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. తాలింపు అనేది కాస్త వేగిన తర్వాత మనం ముందుగా నీళ్లు పిండి తీసుకున్న ఈ కాకరకాయ ముక్కల్ని ఒక చిన్న సైజు ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా బారుగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ కాకరకాయ ముక్కలతో ఈ ఉల్లిపాయలను కూడా చక్కగా వేగనివ్వండి. కాకరకాయ ముక్కలు వేగేటప్పుడు మనం మూత పెట్టకుండా వేయించుకోవాలి. మనం మూత పెట్టి వేయించుకుంటే ముక్క అనేది మెత్తగా అయిపోతుంది, క్రిస్పీదనం అనేది ఉండదు. కాకరకాయ ముక్కలు అనేవి ఒక 10 నిమిషాల పాటు వేగిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. ఉప్పు వేసి అంతా ఒక్కసారి కలిపేశాక ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని కూడా ఈ కాకరకాయ ముక్కల్లో వేసేసి చిన్న మంట మీద పెట్టుకొని 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. వెల్లుల్లి కారం వేశాక మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఈ కాకరకాయ వెల్లుల్లి వేపుడు అనేది మనం ఉట్టిదైనా తినేయచ్చు, లేకపోతే సైడ్ డిష్కి అయినా తీసుకోవచ్చు. టమాటా పప్పుచారు, టమాటా రసం అసలు దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఒక్కసారి ఈ పద్ధతిలో మీ ఇంట్లో ట్రై చేయండి. పద్ధతిలో చేస్తే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీకు గనక ఈ కాకరకాయ వేపుడు రెసిపీ వీడియో నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.